హాయ్ ఎవ్రీవన్. మీకు లాస్ట్ వీడియోలో బేసిక్స్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ బేసిక్ ఫార్ములాస్, అసలు రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి. ఈ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈక్వల్ టు 2:3:4, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ బై బి ఇస్ టు బి బై సి ఇస్ టు సి బై ఏ. ఓకే, సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏ బై బి ఇస్ టు బి బై సి ఇస్ టు సి బై ఏ. సో ఏ వాల్యూ 2, బి వాల్యూ 3, బి 3, సి 4, అగైన్ సి వాల్యూ 4, ఏ వాల్యూ 2. మనకి ఇక్కడ రేషియో ఎలా ఉంది, ఫ్రాక్షన్స్లో ఉంది. సో బేసిక్స్లో మనం నేర్చుకున్నాం, రేషియో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్లో ఉండకూడదు, నార్మల్ ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, డినామినేటర్కి ఎల్సిఎం చేయాలి. సో 3కి 4కి 2కి ఎల్సిఎం చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ దీన్ని క్యాన్సిల్ చేస్తే రేషియో న్యూమరేటర్ 8:9:12 అవుతుంది, 24 అవుతుంది. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, దట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా మనకి రేషియో అనేది ఆన్సర్ ఫ్రాక్షన్స్లో వస్తే మళ్ళీ నార్మల్ ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి త్రూ ఎల్సిఎం. ఓకేనా. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 2:3 అండ్ బి ఇస్ టు సి ఈక్వల్ టు 4:5, దెన్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈస్. సో ఏ ఇస్ టు బి ఇచ్చారు, బి ఇస్ టు సి ఇచ్చారు, ఏ ఇస్ టు బి ఇస్ టు సి అడుగుతున్నారు. సో ఇలాంటి కేసెస్లో మనం క్వశ్చన్ ఎలా అరేంజ్ చేయాలంటే, ఫస్ట్ ఏ ఇస్ టు బి ఎంత, 2:3, నెక్స్ట్ బి ఇస్ టు సి వాల్యూ 4:5. సో ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఈ బి వాల్యూకి ముందు ఏ వాల్యూ రీప్లేస్ చేయాలంటే సేమ్ అదే బి వాల్యూని దీని ముందు ప్లేస్ చేయాలి. సేమ్ దీని నెక్స్ట్ నెంబర్ కూడా సేమ్ అదే బి వాల్యూ రీప్లేస్ చేసి ప్యారలల్గా మల్టిప్లై చేస్తే మీకు ఏ ఇస్ టు బి ఇస్ టు సి వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇచ్చిన ఏ ఇస్ టు బిని, బి ఇస్ టు సిని ఇలా అరేంజ్ చేసుకుని దీనికి ఫ్రంట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ సేమ్ నెంబర్ ప్లేస్ చేసి ప్యారలల్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఏ ఇస్ టు బి ఇస్ టు సి వాల్యూ వస్తుంది. 2 × 4 8, 3 × 4 12, 3 × 5 15. This is your answer. A is to B is to C is 8:12:15. Okay. Next, third question చూడండి, if A is to B equal to 1/2:1/3 and B is to C equal to 1/2:1/3, then A is to B is to C. సో A is to B ఎంత, 1/2:1/3. సో మనం బేసిక్స్లో నేర్చుకున్నాం, ఫ్రాక్షన్స్లో రేషియో ఉండదు, ఎలా ఉండాలి, నార్మల్ ఇంటీజర్స్లో కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే మనం ఎల్సిఎం చేసి కన్వర్ట్ చేయాలి. సో ఏ ఇస్ టు బి ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి దానికి ఎల్సిఎం చేస్తే 3:2 వచ్చింది. సేమ్ అలానే బి ఇస్ టు సి కూడా 3:2. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ ఇస్ టు బి ఇస్ టు సి. ఆఫ్టర్ కన్వర్టింగ్ ఇన్ టు ద నార్మల్ రేషియో, నౌ క్యాలిక్యులేట్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి. సో క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి అరేంజ్ చేసి దాని ఫ్రంట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ సేమ్ నెంబర్తో ప్లేస్ చేసి ప్యారలల్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏ ఇస్ టు బి వాల్యూ 3:2, బి ఇస్ టు సి వాల్యూ 3:2. దీని ఫ్రంట్ నెంబర్ 3, నెక్స్ట్ నెంబర్ కూడా 2. ఓకే, సో ఇప్పుడు ప్యారలల్ మల్టిప్లికేషన్ చేయండి. 3 × 3 9, 2 × 3 6, 2 × 2 4. ఫైనల్గా ఏ ఇస్ టు బి ఇస్ టు సి వాల్యూ 9:6:4. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, if A is to B equal to 5:7 and C is to D equal to 2A:3B, then AC is to BD. సో ఇచ్చిన వాల్యూ ఏంటి, A by B equal to 5/7, C by D equal to 2A/3B. ఓకే, సో దీనికి మన C by Dని A by B ప్లేస్లో 5/7 రీప్లేస్ చేసేయచ్చు. A by B అంటే 5/7 కదా, C by D అంటే ఏమవుతుంది అప్పుడు 2/3 × 5/7. ఓకే, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, ఏసీ బై బీడీ అంటే ఏ బై బి ఇంటూ సి బై డి. ఏ బై బి వాల్యూ ఉంది, సి బై డి వాల్యూ ఉంది. సో మల్టిప్లై చేస్తే మీకు ఫైనల్గా ఏసీ బై బీడీ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 50:147. ఇక్కడ అర్థమైంది కదా, ఏసీ బై బీడీ అడిగారు, ఏ బై బి వాల్యూ ఉంది, సి బై డి వాల్యూ ఉంది. జస్ట్ మల్టిప్లై చేస్తే మీకు ఏసీ ఇస్ టు బీడీ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 50:147 is the answer. Next, fifth question, if 3A equal to 5B
and 4b equal to 6c, then a is to c equal to. సో 3a ఈక్వల్ టు 5bని ఎలా రాయొచ్చండి? బీని లెఫ్ట్ సైడ్కి 3ని రైట్ సైడ్కి పంపిస్తే a/b ఈక్వల్స్ టు 5/3. సేమ్ అలానే b/c ఈక్వల్ టు 6/4. ఓకే, సో a/b is nothing but a is to b. 5/3 is nothing but 5:3. సో a is to b వాల్యూ 5:3, b is to c వాల్యూ 6:4. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి? a is to c. ఫస్ట్ a is to c కావాలి అంటే a is to b is to c వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, సో దట్ మనం ఈజీగా a is to c వాల్యూ రాయొచ్చు. సో a is to b is to c వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ఇచ్చిన రేషియోని ఇలా అరేంజ్ చేసుకొని ఈ ఫార్మెట్లో a is to b అంటే 5:3, b is to c అంటే 6:4. సో దీని ఫ్రంట్ నెంబర్ ఏం రీప్లేస్ చేయాలి? సేమ్ అదే ఏదైతే నెక్స్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్తో రీప్లేస్ చేస్తాం. 3 రీప్లేస్. సో ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 × 6 30, 3 × 6 18, 3 × 4 12. a is to b is to c ఈక్వల్ టు 30 is to 18 is to 12. ఓకే, మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? a is to c, a వాల్యూ 30, c వాల్యూ 12. క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా a is to c ఈక్వల్ టు 5:2 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇఫ్ a is to 5 ఈక్వల్ టు b is to 7, దట్ ఈస్ ఈక్వల్ టు c is to 8, దెన్ a ప్లస్ b ప్లస్ c బై a. ఓకే, a/5 ఈక్వల్ టు b/7 ఈక్వల్ టు c/8 అని ఇచ్చారు. ఓకే, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది a ప్లస్ b ప్లస్ c బై a. సో ఇవన్నీ కూడా సమ్ ఎక్స్కి ఈక్వల్ అనుకుందాం, సమ్ వాల్యూకి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? a ఈక్వల్ టు 5x, b ఈక్వల్ టు 7x, c ఈక్వల్ టు 8x. సో రీప్లేస్ చేస్తే a ప్లస్ b ప్లస్ c బై ఏలో మనకి ఫైనల్గా 5x ప్లస్ 7x ప్లస్ 8x బై 5x అవుతుంది. 5 ప్లస్ 7 ప్లస్ 8x అంటే 20x బై 5x. x క్యాన్సిల్ అయ్యి 5 4 సార్. ఫైనల్గా మీకు a ప్లస్ b ప్లస్ c బై a వాల్యూ ఎంత వచ్చింది? 4. ఓకే, అర్థమైంది కదా ఎలా రాసాము? ఇది ఇచ్చిన డేటాని ఇలా మనం రేషియోని ఇలా డివిజన్ ఫార్మాట్లో అరేంజ్ చేసుకుని సమ్ ఎక్స్ అనే పారామీటర్కి ఈక్వేట్ చేసుకుని రీప్లేస్ చేసాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇఫ్ x/y ఈక్వల్ టు 6/5, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ y² బై x² మైనస్ y². మనకి ఇచ్చిన డేటా ఏంటండి? x/y ఈక్వల్ టు 6/y. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? x² ప్లస్ y² బై x² మైనస్ y². సో మనకి x వాల్యూ తెలియదు, y వాల్యూ తెలియదు, జస్ట్ మనకి x/y ఈక్వల్ టు 6/5 ఇచ్చారు. సో ఎగ్జాక్ట్గా మనం ఎంత అనేది తెలియదు కాబట్టి మనం లెట్ us కన్సిడర్ x as 6x, y as 5x. x అనేది కామన్ మల్టిప్లయర్. ఎప్పుడైనా రేషియోలో x అనేది కామన్ మల్టిప్లయర్ ఉంటుంది, ఒక వాల్యూ కామన్గా ఉంటుంది, దాన్ని మనం xగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఈ 6/5ని ఎలా రాయొచ్చు అంటే ఇంటూ 2 రాసామనుకోండి 12:10, దట్ ఈస్ ఈక్వల్ టు 6/5 కదా. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అదే వస్తుంది. 18:15, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు x/y. ఎందుకంటే ఇక్కడ అంతా కామన్ మల్టిప్లైర్ ఏంటి? 3. ఆ కామన్ మల్టిప్లైర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను? x అనుకుంటున్నాను. x ఈక్వల్ టు 6x, y ఈక్వల్ టు 5x. ఎక్స్తో మల్టిప్లై చేస్తే మీకు x వాల్యూ y వాల్యూ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏం అడిగారు? x² ప్లస్ y² బై x² మైనస్ y². సో ఈ ఎక్స్ని వైని ఇక్కడ రిప్లేస్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు ఫైనల్గా x² ప్లస్ y² బై x² మైనస్ y² వస్తుంది. ఎక్స్ అంటే ఎంత అనుకున్నాం? 6x, y అంటే 5x బై 6x హోల్ స్క్వేర్ మైనస్ 5x హోల్ స్క్వేర్. ఓకే, 6x² అంటే 36x² ప్లస్ 5x² 25x², 6x హోల్ స్క్వేర్ 36x² మైనస్ 5x హోల్ స్క్వేర్ మీన్స్ 25x². 36 ప్లస్ 25 61, 36 minus 25 11. x² will get cancelled. Finally x² plus y² by x² minus y² equal to 61/11.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎక్స్ బై వైని ఇక్కడ ఎక్స్ కామన్ తీసి 1 + y/x, అగైన్ ఇక్కడ కింద ఎక్స్ కామన్ తీసి 1 + 1 - y/x హోల్ స్క్వేర్ ఇలా కూడా చేయొచ్చు. దాంట్లో మనం y/x 5/6 అని రీప్లేస్ చేయొచ్చు. బట్ అదంతా లెందీ ప్రాసెస్. ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ అప్లై చేసామంటే రేషియో. సో రేషియోలో మనకి x/y = 6/5 ఇచ్చినప్పుడు దీన్ని x/y = 6/5గా రాసుకోవచ్చు. అలాంటప్పుడు మనం ఎక్స్ని 6xగా వైని 5xగా అజ్యూమ్ చేసుకుని ఇలా రీప్లేస్ చేయడం వల్ల మనకి సింప్లిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా. చాలామంది ఎలా చేస్తారు అంటే x/y = 6/5 కదా, y/x = 5/x అయితే సో ఇక్కడ x కామన్ తీస్తే x² కామన్ తీస్తామనుకోండి 1 + y²/x². x² కామన్ తీస్తే 1 - y²/x². సో దీన్ని స్క్వేర్ చేస్తే 25 అలా చేస్తారు. ఆ ప్రాసెస్ అంతా కూడా లెందీ అవుతుంది. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఇలా రేషియోలో అజ్యూమ్ చేసుకుని ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఇలా రీప్లేస్ చేస్తే మీకు ఆన్సర్ సింపుల్గా వస్తుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ న్యూ మెథడ్ నేర్చుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. x/y = 8:9. దెన్ 5x - 4y = 5x - 4y is 3x + 2y. x/y వాల్యూ ఎంత అండి 8/9. క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి 5x - 4y 3x + 2y. పైన ఎగ్జాంపుల్లో చెప్పాను. సో ఇలా ఇచ్చినప్పుడు మనం x వాల్యూని 8x, y వాల్యూ 9xగా అజ్యూమ్ చేసుకుని x అండ్ వైలో రీప్లేస్ చేసి సింప్లిఫై చేయడం వల్ల మనకి ఈజీగా సొల్యూషన్ అనేది వస్తుంది. సో లెట్ us కన్సిడర్ x as 8x, y as 9x. జస్ట్ రీప్లేస్ x and y here. Just put x and y here. 5 × x is 8x minus 4 × y is 9x divided by 3 × x is 8x plus 2 × y is 9x. Just simplify చేస్తే 5 × 8 40, x minus 4 × 9 36x by 3 × 8 24x plus 2 × 9 18x. So 40 minus 36 4, 24 plus 18 42. Okay, x will get cancelled. 2 2s are 221 sir. ఫైనల్గా మీకు 5x - 4y 3x + 2y ఎంత వచ్చింది 2:21. ఓకేనా. సో ఈ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయడం కోసం ఎక్స్ని 8xగా వైని 9xగా అనుకున్నాం. ఇక్కడ ఎక్స్ అనేది కామన్ ఫ్యాక్టర్. రేషియోలో ఎక్స్ అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే. చూడండి 9th క్వశ్చన్. ఇఫ్ x/2y = 6/7 then the value of x minus y divided by x plus y plus 14/19. సో దీన్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ x/2y ఎంత 6/7 ఇచ్చారు. సో ఈ 2ని మన రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది x/y = 12/7. సేమ్ మళ్ళీ ఎక్స్ని 12xగా వైని 7xగా అజ్యూమ్ చేసుకొని x minus y x plus y plus 14/19 కదా, అందులో x అండ్ y వాల్యూస్ని ప్లేస్ చేయండి. అప్పుడు x క్యాన్సిల్ అవుతుంది. x అంటే ఎంత 12x మైనస్ y అంటే 7x డివైడెడ్ బై x 12x ప్లస్ y 7x ప్లస్ 14/19. 12x మైనస్ 7x అంటే 5x, 12x ప్లస్ 7x అంటే 19x. x will get cancelled ప్లస్ 14/19. సో ఎల్సిఎం చేస్తే 19 5 + 14 19 19 19 will get cancelled. ఫైనల్గా ఈ 9th క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది 1. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూడండి. ఇఫ్ a/b = 2:3 అండ్ b/c = 4:5 దెన్ a²b² bc. ఓకే. సో a/b వాల్యూ ఎంత 2/3, b/c వాల్యూ 4/5. ఫస్ట్ ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసే ముందు a/b/c వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను కదా. a/b అంటే 2:3, b/c అంటే 4:5. దీని ఫ్రంట్ నెంబర్ 4, ది నెక్స్ట్ నెంబర్ సేమ్ నెంబర్. ప్యారలల్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 4 8, 3 × 4 12, 3 × 5 15. దిస్ ఈస్ a/b/c. జస్ట్ a వాల్యూ, b వాల్యూస్, c వాల్యూ రీప్లేస్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఏ వాల్యూ ఎంత 80, 8² అంటే 64. నెక్స్ట్ b²
బి వాల్యూ ఎంత 12 స్క్వేర్ అంటే 144. సో బి వాల్యూ 12, సి వాల్యూ 15. మల్టిప్లై చేస్తే మీకు 12 ఇంటూ 15 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయకుండా క్యాన్సిల్ చేసేసాను. సో క్యాన్సిల్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. సో ఇది ఇంటూ మల్టిప్లై చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం వల్ల టైం వేస్ట్. సో ఇలా మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, సింప్లిఫై అవుతుంది. ఓకే, ఫైనల్గా ఏ స్క్వేర్ ఈస్ టు బీ స్క్వేర్ ఈస్ టు బీసీ ఈక్వల్ టు 16:48:45. ఓకే, ఇంకో క్వశ్చన్ ఉంది. ఇఫ్ ఏ ఈస్ టు బీ ఈక్వల్ టు 2:3, బీ ఈస్ టు సి ఈక్వల్ టు 4:5 అండ్ సి ఈస్ టు డి ఈక్వల్ టు 6:7, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ టు బీ ఈస్ టు సి ఈస్ టు డి? సో సేమ్ మనం ఇంతకుముందు ఏ ఈస్ టు బీ ఈస్ టు సి ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో సేమ్ అదే మోడల్లో మనం ఏ ఈస్ టు బీ ఈస్ టు సి ఈస్ టు డిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ ఈస్ టు బీ వాల్యూ 2:3, బీ ఈస్ టు సి వాల్యూ 4:5, సి ఈస్ టు డి 6:7. సో మన ఫ్రెండ్ నెంబర్ని సేమ్ నెంబర్తో ప్లేస్ చేస్తాం. ఓకే, అలా ప్లేస్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఇలా ప్యారలల్ మల్టిప్లికేషన్ చేస్తాం. ప్యారలల్గా 2 × 4 × 6, 3 × 4 × 6, 3 × 5 × 6, 3 × 5 × 7. ఓకే, సో ఫైనల్గా ఏ ఈస్ టు బీ ఈస్ టు సి ఈస్ టు డి ఎంత అవుతుందంటే ఇవన్నీ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే 16:24:30:35. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది. ఇఫ్ ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 2/9 ఈస్ టు 1/3, బి ఈస్ టు సి ఈక్వల్ టు 2/7 ఈస్ టు 5/14, డి ఈస్ టు సి ఈక్వల్ టు 7/10 ఈస్ టు 3/5, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి. ఇక్కడ రేషియోని మనకి ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. రేషియో ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు మనం జస్ట్ నార్మల్ ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయడానికి మనం ఎల్సిఎం చేయాలని చెప్పాను. సో ఏ ఈస్ టు బిని మనం ఎల్సిఎం చేస్తే మనకి 2:3 వచ్చింది. సేమ్ అలానే బి ఈస్ టు సికి ఎల్సిఎం చేస్తే 4:5 వస్తుంది. డి ఈస్ టు సి చేస్తే 7:6 వస్తుంది. డి ఈస్ టు సిని మనం రివర్స్ చేస్తే సి ఈస్ టు డి అవుతుంది. దెన్ రేషియో సి ఈస్ టు 6:7. చూడండి ఇక్కడ క్వశ్చన్ డి ఈస్ టు సి ఇచ్చారు. ఓకే, సో మనకి ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి కావాలి కాబట్టి మనం డి ఈస్ టు సిని సి ఈస్ టు డిగా కన్వర్ట్ చేసాం. ఓకేనా, సో సేమ్ ప్రాసెస్ ఏ ఈస్ టు బి ఇస్ 2:3, బి ఈస్ టు సి ఇస్ 4:5, సి ఈస్ టు డి is 6:7. Front numbers are replaced with 6. Again 5 next number is placed with 5. 3 next numbers are next positions are placed with 3. Okay, now multiply parallelly. 2 × 4 × 6 is to 3 × 4 × 6 is to 3 × 5 × 6 is to 3 × 5 × 7. Okay, this is A is to B is to C is to D. Simplify చేస్తే మీకు 16:24:30:35 వస్తుంది. ఓకేనా, టోటల్గా మనం 12 ఎగ్జాంపుల్స్ చూసాము బేసిక్స్. ఓకే, సో ఇవంతా కూడా నేను పీడిఎఫ్ చేసి అన్ని మోడల్స్ రేషియో ప్రపోర్షన్స్ మీద కంప్లీట్ నోట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా నోట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్